ఎంపీలు పనికిరాని వాళ్ళు, మంత్రులు దొంగలు, ప్రభుత్వం అద్భుతంగా ఉంది. బాబు గారు బాగున్నారు, లోకేష్ గారు బాగున్నారు, వాళ్ళ వల్ల ప్రభుత్వం నడుస్తుంది. ఇది అదొక హై డ్రామా. అంటే ఒక రకంగా సార్ ఇప్పుడు రవాణా శాఖ గురించి వీళ్ళు రాసుకొచ్చారు ఇవాళ, ఆ పేజీలో ఎక్కడైనా సరే డబ్బులు ఇవ్వాలి ఫైల్ కదలాలంటే అనేది. వాస్తవానికి రవాణా శాఖ గురించి మనం తెలంగాణకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో లంచం లేనిదే ఏ పని అవదని అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెటే. కానీ ఇక్కడ అది మంత్రి గారు సెట్ చేయగలుగుతారా, లేదంటే మంత్రికి ఇప్పుడు ఏదో నిన్న లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు కాబట్టి మంత్రిని టార్గెట్ చేస్తున్నారా ఏంటి దీని వెనక? ఇదే కాదండి, అంటే అదొక మైండ్ గేమ్. బాబు గారి మైండ్ గేమ్ ఎప్పుడు అట్లాగే ఉంటది. సక్సెస్ ఆయన ఖాతా, ఫెయిల్యూర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకులు. ఓడిపోతే ఈ నాయకులు అందరూ తిరిగి కూర్చున్నారు, లేకపోతే వీళ్ళందరూ దొంగలవడం వల్ల బాబు గారు ఓడిపోయారు. అదే కదా మరి. పరిష్కారం కాకపోతే వీళ్ళ తప్పు, పరిష్కరిస్తే బాబు గారి ప్లానింగ్. అదొక కట్టర్ మెంటాలిటీ. నిమిషం అదొకటి ఏంటంటే దైవత్వాన్ని ఆపాదిస్తారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కి, తర్వాత బాబు గారికి, ఇప్పుడు లోకేష్ కి దైవత్వాన్ని ఆపాదిస్తారు. వాళ్ళు దైవాంశ సంబూతులు, వీళ్ళందరూ దొంగలు. ఈ దొంగలతో పరిపాలన నడిపిస్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి భ్రమలో బ్రతికిస్తారు అక్కడ, అంతే. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండిపోయింది, కానీ సంక్షేమ పథకాలు ఇవ్వలేరు. కమిటీలు ఎవరేస్తారండి? పార్టీ కమిటీలు. పార్టీ చంద్రబాబు గారిదే కదా బాధ్యత.